అందరికీ హాయ్ అండి. ముందుగా అందరికీ మార్గశిర లక్ష్మీ పూజ శుభాకాంక్షలు అండి. ఈ మార్గశిర మాసంలో కొన్ని వారాలు మాత్రం పడుతుంది, 3, 4 ఇలా పడుతుంది. అప్పుడు ఇలా సింపుల్గా మార్గశిర లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. రేపు మనకి లక్ష్మీ పూజ చేస్తామంటే మనం ఫస్ట్ మన దేవుడి గది అంతా శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బియ్యం నానబెట్టి ఆ బియ్యం పేస్ట్ లాగా చేసుకొని ఇల్లు అంతా ఇలా ముగ్గులు వేసుకోవాలన్నమాట. లక్ష్మీ పాదాలు మీకు ఏ ముగ్గులు వస్తే అవి, నాకు ఎక్కువ రాదు కాబట్టి ఏదో నాకు వచ్చినంత నేను వేసుకున్నాను అనమాట. లక్ష్మీ పదాలు ఎక్కువ ఉండాలన్నమాట. బియ్యం పిండి రుబ్బేసి ఇలా ముగ్గులు వేసుకోవాలి. బయట మనం ఎర్రమన్ను లేక పేడ ఇలాగ రాసుకుని దాని మీద ముగ్గేసి గొబ్బెమ్మ పెట్టేసి పేడ మీద పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని ధూప దీప నైవేద్యం చేసి గుమ్మమ్మ కూడా పూజ చేయాలి, తులసి కోట కూడా పూజ చేయాలి. బయట పూజ చేసుకుని అమ్మ లక్ష్మి నేను ఇంట్లో పూజ చేస్తాను, మా ఇంటికి రా అమ్మా అని పిల్లడానికి ఫస్ట్ 5 గంటలకి బయట పూజ చేయాలి. బయట పూజ అంతా అయిన తర్వాత మనం ఇంటికి వచ్చి ఇంట్లో దేవుడి గదిలో లేదా లక్ష్మీదేవికి ఎక్కడ కూర్చోబెడతామో అక్కడ బాగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ కూడా ఈ పూజకి బయట పూజ చేసి లక్ష్మీదేవికి మనసారా పిలిచి స్మరించుకొని తర్వాత ఇంట్లో మనం పూజ రెడీ చేసుకోవాలి. బయట ధూప దీప నైవేద్యం ఆరతి అంతా చూపించిన తర్వాత ఇంట్లోనికి వచ్చి రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, తెల్లవారు 5 గంటలకి ఇలా పూజ అయింది. నేను ఇంటి గదిలో డీటెయిల్స్గా వీడియో తీయలేదు, నాకు టైం లేకపోయాను. సో అన్నీ జోడిపించినప్పటికీ నాకు 8 గంటలు అయిపోయిందండి. బయట 5 గంటలకు పూజ చేశాను, ఇంట్లోనికి వచ్చి అన్నీ రెడీ చేసినప్పటికీ నాకు 8 గంటలు పట్టేసింది. 8 గంటలకి అన్నీ రెడీ అయిన తర్వాత ఫస్ట్ మనం గణపతికి పూజ చేయాలి కదా. ఎప్పుడు కూడా గణపతికి ఫస్ట్ ఒక పేడ ముద్దలో గరికి పూసలన్నీ వేసుకొని గణపతికి పూజ చేసుకుంటున్నాను. ధూప దీప నైవేద్యం మనము బెల్లం కూడా చిన్న ముక్క పెట్టాలి. తర్వాత ఆరతి కూడా ఇచ్చిన తర్వాత మా వారేమో లక్ష్మీదేవికి పిలుస్తున్నారు. అమ్మ వచ్చి కూర్చో, నువ్వు కూర్చొని మా పూజ స్వీకరించు అనుకొని మంత్రాలతో పిలుస్తున్నారనమాట. అవి మనకి తెలియదండి, మా వారికి తెలుసు కాబట్టి వాళ్ళు పూజ చేస్తున్నారు. తర్వాత ఏమో అక్షంతాలతో నామ పూజ చేసుకొని నామ పూజ అయిన తర్వాత మనం ఫస్ట్ ధూపం చూపించాలా. ధూపం అంటే వాసన పుల్లలు కానీ ధూపం కానీ ఏదైనా చూపించవచ్చు. తర్వాత మనం ఒక ప్రమిదిలో ఒక ఎత్తు వేసుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఏకహారతి దీపం చూపించాలన్నమాట. దేవుడికి ధూపం అయిపోయింది కదా, ధూపం అయిపోయిన తర్వాత దీపం చూపించాలి. దీపం అంటే ఒక దీపం చూపించాలన్నమాట. అంటే అందులో 2 ఒత్తులు వేసుకోండి. ప్రమిద మాత్రం ఒకటి ఉండాలా. 2 ఒత్తులు లేదా పువ్వు ఒత్తి వేసుకుని నెయ్యితోటి దీపం మనం చూపించాలన్నమాట. ఇలా అన్ని దేవుళ్ళకి చూపించుకోవాలి. లక్ష్మీదేవి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా. మీకు నచ్చిందా? నాకు కూడా చాలా నచ్చిందండి. మనకి చుంచనగిరిలో స్పేస్ ఎక్కువ ఉన్నాం, ఇక్కడ జాగా లేదు. ఈ చిన్న జాగాలో ఎలా చేస్తాను ఏంటి, ఈసారి వీడియో వద్దు అనేసాను. తర్వాత కూర్చోబెట్టిన తర్వాత ఆ దేవి చూసుకుని నాకు చాలా ఖుషి అయిన తర్వాత మళ్ళీ వీడియో అప్పటి నుండి కంటిన్యూ చేశాను. ధూప దీపం చూపెట్టాం కదా. తర్వాత మనం పెట్టే అంటే పళ్ళు పలహారాలు ఇలాంటప్పుడు చూపించాలన్నమాట. మనం ఎన్ని పళ్ళు తీసుకున్నామో ఇవన్నీ తెల్లవారి మనం దేవికి చూపించాలి. ఓకేనా? ధూప దీప నైవేద్యం చూపెట్టిన తర్వాత మంగళారతి కూడా చేసిన తర్వాత ఇప్పుడు తెల్లవారి పూజ పళ్ళు కాయలతో చూపెట్టాం కదా. నెక్స్ట్ మనం ఏమేమి వంట చేస్తామో అవన్నీ 12 గంటకి పూజ చేయాలన్నమాట. మనం దేవుడి కోసం వండుతున్నాం కాబట్టి గ్యాస్ అంతా క్లీన్ చేసి ముగ్గులు వేసుకొని ఆ స్టవ్ మీద కూడా పసుపు కుంకుమ రాసి అక్షంతలు పువ్వులు వేసుకుని నమస్కారం చేసుకుని మనం వంట చేయాలి. నా వంట అయిపోయిందండి. వంట అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం 12 గంటల నుండి 1 గంట లోపు చేయొచ్చు. నా పూజ కాకపోతే 2 గంటలు అయిపోయిందండి. అన్ని వంట చేసేటప్పటికి 2 గంటలు అయిపోయింది. వంట అయిన తర్వాత 10 దీపాలు వెలిగించాలి. మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు 10 దీపాలు వెలిగించిన తర్వాత నేను ఇక్కడ బిల్వపత్రి ఉసిరాకులు తీసుకుని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని మనసులో స్మరించుకొని మా వారు అర్చన మంత్రాలు చెప్తుంటే నేను అర్చన చేస్తున్నాను. మీకు తెలీదు అంటే మొబైల్లోన కుంకుమార్చన లక్ష్మీదేవి కుంకుమార్చన అని తీయండి, వస్తుంటుంది. సైడ్లో చెప్తుంటే మీరు ఇలాగ అర్చన చేసుకోవచ్చు. తర్వాత పత్రాలు వేసిన తర్వాత పువ్వులు వేసుకోవాలి. పువ్వులు వేసుకున్న తర్వాత కుంకుమతో నేను ప్రతి సంవత్సరం కుంకుమార్చన చేస్తున్నాను. అక్కడ నారాయణ సమేత లక్ష్మీకి ఒకటి పెట్టాం కదా, అక్కడ కూడా కొంచెం వేసుకుని ఇక్కడ ఒక తమలపాకు మీద కుంకుమార్చన చేసుకొని తర్వాత దేవి కూర్చోబెట్టాం కదా అక్కడ కూడా కొంచెం కొంచెం వేసుకుని కుంకుమార్చన చేసుకుంటున్నాను. మన దగ్గర పువ్వులు తర్వాత పత్రాలు లేవు అన్నా కూడా అక్షంతాలతో కూడా చేసుకోవచ్చు. కుంకుమ అంటే కుంకుమతో కుంకుమార్చన చేసుకుంటాం. తర్వాత అర్చన చేసినప్పుడు అక్షంతాలతో కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఏటు ఉంటే అవే దేవికి ఇస్తాం. దేవి అంతలోనే ఖుషి అవుతారండి. భక్తి ముఖ్యమండి. ఓకేనా? మనం ఎంత ఆడంబరం చేస్తామని కాదు, ఇక్కడ భక్తి ముఖ్యం. ఇలాగ అన్ని కూకడబెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి భక్తి భావన వచ్చేస్తుంది.
తర్వాత కుంకుమార్చన అయిన తర్వాత ధూపం చూపించాలి కదా. ధూపం అంటే వాసన పుల్లలు చూపెట్టిన తర్వాత అగరబత్తి చూపెట్టిన తర్వాత సాంబ్రాణి ఉంటుంది కదా. లక్ష్మీదేవికి సాంబ్రాలు పొగ అయినా, స్మెల్గా ఉన్న పువ్వులున్నా ఇవన్నీ చాలా ఇష్టం. అలంకారం కూడా చాలా చాలా ఇష్టం. ఎప్పుడు కూడా లక్ష్మీ పూజ చేసినప్పుడు అలంకారం ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత మీకు తెలుసు కదా, ధూపం తర్వాత ఏకార్తి దీపం ఇలా చూపించాలి. తెల్లవారు కూడా చూపిస్తాం. మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత కూడా సేమ్ పూజ చేయాలన్నమాట. అందరికీ కూడా ధూప దీప తర్వాత మనం ఏమేమో వంట చేసామో అవన్నీ కూడా దేవికి చెప్పాలి. నాకు ఇక్కడ నైవేద్యం చూపించినప్పుడు మంత్రాలు తెలియవు కాబట్టి మా వారు చూపిస్తున్నారు. నేను ఇక్కడ పెసరపప్పు వండాలి. పెసరపప్పు, అన్నము, తోటకూర ఫ్రై, ఒక కల్లగూర వండాను. తర్వాత జుడుగు బూర్లు, కక్కరాలు, గారెలు, ఒడియాలన్న కక్కరాలు అంటారు, గోధుమ నొక్కతో చేస్తాం. అంటే పెరుగు కూడా కొంచెం వేయాలండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పెరుగన్నం చూపించిన తర్వాత భోజనం అంతా అయిన తర్వాత తాంబూలం చూపించాలన్నమాట. మనం కూడా భోజనం అంతా అయిన తర్వాత తాంబూలం తింటాం కదా, అలాగే తాంబూలం చూపించుకొని ఇక్కడ నేను పువ్వొత్తులు ఒక 5 దీపాలు నెయ్యి వేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. మధ్యాహ్నం భోజనం అంతా అయిన తర్వాత తమలపాకు వేసుకున్న తర్వాత నేను ఇలా ఈ నెయ్యి దీపం చూపిస్తున్నాను. 5 దీపాలు రెడీ చేసుకోవాలి. పువ్వొత్తి కానీ నార్మల్ ఒత్తి కానీ 5 దీపాలు ఇలా రెడీ చేసుకుని ఇలాగ మహామంగళారతి మధ్యాహ్నం చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నారంటే, నేను రోజంతా ఇటు వంట చేసుకుని దేవికి చూడడం, అలాగే నా పూజ లేట్ అయిపోయింది అనమాట. 2 గంటలు అయిపోయింది. ఇలా లాస్ట్కి మహామంగళారతి అందరికి చూపించిన తర్వాత మా వాడు తామర పువ్వులు 2 తెచ్చారు. తెల్లవారు ఒకటి పెట్టేశాను. తర్వాత మధ్యాహ్నం పూజ అయినప్పుడు ఫ్రెష్గా ఒకటి పెడతామని ఫ్రిడ్జ్లో పెట్టేసాను. పానకం కూడా చూపించాలండి. పానకం అంటే కొబ్బరికాయ నీరు లేదా పమ్మిడికాయ నీరు, పెరుగు, పంచదార, కొబ్బరి తురుము ఎలా వేసుకొని పానకం కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం పెట్టాలి. బియ్యం పాయసం అన్నా కూడా దేవికి చాలా ఇష్టం. ఇలా మధ్యాహ్నం పూజ అయిన తర్వాత సాయంకాలం పండు కాయ పెట్టేసి పూజ చేసి ధూపదీప నైవేద్యం చేసిన తర్వాత కలసం కదిలించి కలసం నీరు మన మీద ఇంటి మొత్తం కొంచెం ప్రోక్షణం చేసిన తర్వాత ఎత్తేవచ్చండి. మీకు ఈ మార్గశిర లక్ష్మీ పూజ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. బాయ్.